హలో పిల్లలు, బాగున్నారా? ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం 4వ తరగతి తెలుగులో ఉన్నాం. 4వ తరగతి తెలుగు మొదటి పాఠమైనటువంటి మన తెలంగాణ వైభవం అనేది మనం మొదలు పెట్టుకున్నాం. ఆ తెలంగాణ వైభవంలో మొదటి పాఠము, రెండవ భాగము, మొదటి 2 భాగాలు చూసాం. ఇది 3వ భాగం అనమాట. మొదటి 2 భాగంలో మొదటి భాగంలో గేయం ఎలా పాడాలో నేర్చుకున్నాము. అదేవిధంగా రెండవ భాగంలో గేయం యొక్క భావం చూసాము. దాని తర్వాత మళ్ళీ మనం అక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం కూడా చూసాం. ఇప్పుడు మనము ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆలోచించి సొంత మాటలో రాయడము, పదజాలం అనేటువంటి 2 కృత్యాలు మనం చూడబోతున్నాం. పేజ్ నెంబరు 26, 27లో ఉన్నటువంటి కృత్యాలు అనమాట. 26లో సగము మనం చేసాము, మిగిలిన సగం అంటే ఆలోచించి సొంతంగా రాయడము, దాని తర్వాత వచ్చేటువంటి కృత్యాల గురించి చెప్పుకున్నాం. సరేనా పిల్లలు? రైట్. ఇక ఆలస్యం, ఆలోచించి సొంతంగా రాయటం. మీరు యాక్చువల్గా సొంతంగా రాయాలి. ప్రశ్నకి జవాబు గేయం భాగం విన్నారు కదా, భావం అంతా నేర్చుకున్నారు కదా. సింగరేణి గనులను కవి నల్ల బంగారపు సిరులతో ఎందుకు పోల్చాడు? సింగరేణి గనులను కవి నల్ల బంగారపు సిరులతో ఎందుకు పోల్చాడు? ఎందుకు పోల్చాడు నేను ఆల్రెడీ గేయం మన యొక్క భావం చెప్పేటప్పుడు చెప్పాను. సో నేను ఇక్కడ మరి కొన్ని లైన్స్ అయితే రాశాను. మీరు అంతకంటే ఎక్కువ పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు. రైట్. సింగరేణి గనులలో మంచి నాణ్యమైన బొగ్గు దొరుకుతుంది. ఈ బొగ్గును విద్యుత్ తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ బొగ్గును ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. మన దేశంలో అనేక రాష్ట్రాలకు ఈ బొగ్గు ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. విద్యుత్ ఉంటేనే వ్యవసాయము, పరిశ్రమలు నడిచి అందరికీ ఉపాధి దొరుకుతుంది. అందుకే సింగరేణి బొగ్గును బంగారపు సిరులతో పోల్చాడు కవి. ఈ సింగరేణి బొగ్గు అమ్ముకోవడం ద్వారా మనకు డబ్బులు వస్తున్నాయి, మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా బొగ్గు ద్వారా మనం విద్యుత్ తయారు చేస్తున్నాం. ఈ విద్యుత్తుని వాడుకుంటున్నాం. మనకి 24 గంటలు వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ వస్తుంది. పరిశ్రమలకు విద్యుత్ వస్తుంది. పరిశ్రమల్లో మరి ఇవన్నీ పంటలు పండుతున్నాయి. తర్వాత పరిశ్రమలో ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి మన తద్వారా ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని బంగారంతో పోల్చేయడం అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకా కొన్ని పాయింట్స్ మీకు తెలిసిన ఏమైనా ఉంటే యాడ్ చేయండి. సరేనా పిల్లలు? సో ఇది సింగరేణి గనులలో ఎందుకు నల్ల బంగారంతో పోల్చాడు అనేది. ఇకపోతే తెలంగాణ గొప్పతనం గురించి మీ సొంత మాటలు రాయండి. తెలంగాణ గొప్పతనం నుంచి మీ సొంత మాటలు రాయండి అన్నారు. సో నేను కొన్ని వాక్యాలు రాశాను, మీరు ఇంకా కొన్ని కలిపి రాయండి. తెలంగాణలో భారతదేశానికి విద్యుత్ అందించే సింగరేణి గనులు ఉన్నవి. గ్రానైట్ గనులు కూడా ఉన్నవి. గోదావరి, కృష్ణా నదులు పారుతున్నవి. ఇవి అనేక పంటలు పండించుటకు అవకాశం కల్పించినవి. ఎందరో పోరాట యోధులను దేశానికి అందించినది. భూస్వాముల ఆగడాలకు, నైజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఎందరో వీరులను కన్న తల్లి తెలంగాణ. ఎన్నో పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్నది. ఇంకా తెలంగాణ గొప్పతనం గురించి మీకు తెలిసినట్టయితే ఇంకా రాయండి. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, ఎన్నో చూడదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయని, ఇంకా మీకు తెలంగాణ గురించి, గొప్పతనం గురించి మీకే తెలిస్తే అది రాయొచ్చు. మీరు ఇంకా కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు. సరేనా పిల్లలు? ఇక మనం తర్వాత కృత్యానికి వెళ్ళిపోదాం. పాఠం చదవండి. పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి. ఆ అక్షరాలతో వీలైన పదాలు రాయండి. జట్టు పని అంటే పాఠంలో వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు గుర్తించాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం పాఠం, దీంట్లో తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరిత్రల కోన నా తెలంగాణ, దీంట్లో వర్ణమాలలో కల్పించే అక్షరాలు ఏంటి అంటే, వర్ణమాలలో కనిపించే అక్షరాలు అంటే దానికి మన గుణింతాలు కానీ ఒత్తులు కానీ ఉండకూడదు అనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, త, దీనికి గుణితం లేదు, ఒత్తులు లేదు. రా, దీనికి చూడండి, మళ్ళీ ఇక్కడ త, ఇక్కడ లా, ఇక్కడ నా, ఇలాంటివి గుర్తించి అక్కడ రాయమంటున్నారు. రా ఆల్రెడీ రిపీట్ అయింది, చదువుకున్నాం మనం. సో త ఆల్రెడీ పైన వచ్చింది. ర, గ, ఇవన్నీ కూడా వర్ణమాలలో యాజ్ టీజ్గా కనిపించేయటం అనమాట. రైట్. మరి ఇక్కడ చూడండి, వర్ణమాల అట్లాంటి వర్ణమాలలో ఉంటాయి కాబట్టి ఆ ఇక్కడ రాయాల్సి వస్తుంది మనం. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఉదాహరణకి అక్కడ ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఇచ్చారు. ఏం అక్షరాలు ఇచ్చాడు? తీయ తేనియ సోన నా తెలంగాణలో తీయలో యా వచ్చింది, సోనాలో నా వచ్చింది, తెలంగాణలో లా వచ్చింది, అనా వచ్చింది. సో ఈ అక్షరాలు వాళ్ళు రాశారు. ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే మనం గుర్తుపట్టాలన్నమాట. రైట్, గుర్తుపట్టి రాయాలి. అందులో మొదట మనం ఆల్రెడీ గుర్తుపట్టాం, సున్నా చుట్టాం, కొన్ని తాకి సున్నా చుట్టాం, లాకి సున్నా చుట్టాం, అదేవిధంగా రాకి, అదేవిధంగా గాకి, ఇట్లా మనం నాకి ఆల్రెడీ వాళ్ళు పెట్టారు, ఈ సున్నా చుట్టాం. నెక్స్ట్ దీంట్లో
పోతన్న కైతులో పొంగి పొరలిన భక్తి ఒత్తు భా వచ్చింది. తర్వాత రుద్రమ చాటింది నీ పరాక్రమ పా వచ్చింది ఇక్కడ. షా వచ్చింది ఇక్కడ. దా వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ పా వచ్చింది. వీటిని సున్నా చుట్టి అవి అక్కడ రాసుకోవాలన్నమాట. కా వచ్చింది. రైట్. సో ఇక్కడ కూడా ఇంకా కొన్ని అక్షరాలు ఉంటే చదువుకోండి, రాయండి. తా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కథ ఒత్తు థా వచ్చింది ఇక్కడ. ఏ ఉంది, డా ఉంది. ఇలా ఈ అక్షరాలను గుర్తించి మీరు దాంట్లో రాయాలన్నమాట. సో పాఠాలండి నేను కొన్ని రాశాను, ఇంకా కొన్ని మీరు రాయండి. చూడండి నేను రాసినటువంటివి రా, చ, త, గ, మ, క, భ, ప, ష, ద, భ, డా కూడా ఉంది. డా కూడా ఉంది, మనం ఇక్కడ రాయలేదు. మీరు ఇట్లా ఇంకా ఏమైనా అక్షరాలు ఉంటే అవి కూడా రాయండి. సో పాఠం చదవండి. వర్ణమాల అక్షరాలు గుర్తించాం. ఆ అక్షరాలతో ఇప్పుడు వీలైనన్ని పదాలు రాయాలి. రాసిన తర్వాత వాటిని ఎట్లా రాయాలో చూద్దాం. ఆ రాసినటువంటి పదాలు, ఈ అక్షరాలతో రాసిన పదాల్లో 2 అక్షరాల పదాలు ఏవి, 3 అక్షరాల పదాలు ఏవి, 4 అక్షరాల పదాలు, ఇతర పదాలు. మనం ఇప్పుడు ఈ అక్షరాలు ఉపయోగించి రాసిన దాంట్లో 2 అక్షరాల పదాలు ఇందులో, 3 అక్షరాల పదాలు ఇందులో, 4 అక్షరాల పదాలు ఇందులో, ఇతర అక్షరాల పదాలు ఇందులో రాయాలంట. రాద్దామా మరి? ఇది పదజాలం కిందికి వచ్చింది. గద 2 అక్షరాల పదం. రైట్. తల, లత, రమ, మర, ఇవి 2 అక్షరాల పదాలు. మళ్ళీ 3 అక్షరాల పదాల్లో పలక, కలప, నలక, మరక, రచన. 4 అక్షరాల పదాల్లో తలగడ, బలపం, తన కథ, గరగర, కలకల. ఇతర పదాలు ఏమున్నాయి? బతకడం, నడవడం, కలవడం, కరవడం, గెలవడం. సో ఇలా ఇతర పదాలు మనం ఏర్పరిచాం. మరి ఇంకా వీటికన్నా ఇంకా కొంచెం మీకు ఎక్కువ వచ్చినట్లయితే వాటిని మీరు ఇప్పుడు దాంట్లో రాయండి. సరేనా పిల్లలు? రైట్. ఇంకా ఏమన్నా చూద్దాం. కింది బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి. బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉంటే వాటిని బహువచనాలు అంటారు. మన దగ్గర పుస్తకము ఉందనుకోండి, పుస్తకాలు బహువచనము, పుస్తకం ఏకవచనం ఒకటే ఉంటాయి. ఇక్కడ మన గనులు అన్నాడు. మరి గనులకి ఏకవచన పదం ఏంటంటే గని. సింగరే ఒకటైతే గని అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని గనులు అని పిలుస్తాం. శిల్పం ఒకటైతే శిల్పము, మరి ఎక్కువ ఉంటే వాటిని శిల్పాలు అని అంటాం. ఇక్కడ శిల్పాలు అని ఇచ్చాడు. ఇక్కడ పదములు అని ఇచ్చాడు. మనం ఇప్పుడు పదములకి ఏకవచనం రాయాలి, పదము. అంటే 4వది చూడండి, 4వది కథలు. ఒకటే కథ చెప్పుకున్న వాటికి కథ అంటాం. 2-3 కథలు చెప్పుకుంటే కథలు. పొరలు, పొర. సిరులు, సిరి. సో ఇవి ఏకవచన పదాలు. మరి ఇక్కడ ఇచ్చినవన్నీ బహువచనాలు. ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని బహువచనం అని చెప్పేసి అంటాం. సరైన పిల్లలు? మరి నెక్స్ట్ చూద్దాం. రైట్. ఇంతతో మనకి పదజాలం అయిపోయినట్టుంది. సో ఈ వీడియో ఇంతతో పూర్తి చేద్దాం. నెక్స్ట్ మనం తర్వాత సామర్థ్యాలు తర్వాత వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.